అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. మైనింగ్ రెవెన్యూ అధికారుల అనుమతులు లేకుండానే మట్టి తవ్వకాలు జరిపిస్తున్నారు. పంట భూములు, లంక భూములను దళారులు కొల్లగొట్టేస్తున్నారు. అధికారుల అండతో మట్టి మాఫియా రెచ్చిపోతుండటంతో స్థానికులు బెంబెలెత్తిపోతున్నారు. మట్టి మాఫియా ఆగడాలు అరికట్టాలని కోరుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతుంది. మట్టి మాఫియాకు అధికారులు సహకరిస్తుండటంతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. పర్మిషన్ లేకున్నా పంటలు పండే భూముల్లో దొరికే ఎర్రమట్టిని కాజేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు భగ్గుమంటున్నారు. గోదావరి పెరుగులంకలో అడ్డదిడ్డంగా మట్టిని తవ్వేసిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక తొగరుపాయి గోదావరి నది ప్రాంతమైతే పూర్తిగా ఆక్రమణలకు గురైంది. కొత్తపేట, మండపేట, పి గన్నవరం, రామచంద్రపురం, రాజోలు నియోజకవర్గాలలో ఈ మట్టి మాఫియా ఇష్టారాజ్యంగా మట్టికి బొక్కేస్తుండటం కలకలానికి దారితీస్తుంది. ఆర్డీఓ భవానీ శంకర్ మట్టి మాఫియాపై దాడి చేసి పెద్ద ఎత్తున లారీలు సీజ్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అమలాపురం సబ్ డివిజన్ పి గన్నవరం మండలంలో అక్రమాల విషయంలో స్థానిక అధికారులు పట్టించుకోకపోవడంతో స్వయంగా ఆర్డీఓ భవానీ శంకర్ దాడి నిర్వహించి లారీలు, మిషన్లు సీజ్ చేశారు. వాస్తవానికి కొత్తపేట, మండపేట నియోజకవర్గాల పరిధిలో వందల సంఖ్యలో మట్టి ఇసుక బట్టీలు నిర్వహిస్తున్నారు. వీటికి ప్రధానంగా ముడి సరుకుగా ఎర్రమట్టి, నల్లమట్టి, బొండుమట్టి వినియోగిస్తూ ఉంటారు. నల్లమట్టి వరి చేలు కోతలు అయిన తరువాత బొండుమట్టి గోదావరి నది పరివాహిక ప్రాంతంలోనూ అక్కడక్కడ దొరుకుతుంది. దళారులు దీనిపై కన్నేసి రైతుల వద్ద 3 లేదా 6 అడుగుల మేర తవ్వడాన్ని లక్షల్లో ఖరీదు చేసి భారీగా లాభాలు ఆర్జిస్తున్నారు. వీరికి మండల స్థాయి అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్తపేట, మండపేట నియోజకవర్గాల సరిహద్దు ప్రాంతంలో మట్టి వ్యాపారం చేసే ఓ వ్యక్తి 18 లక్షలకు సుమారు 15 కుంచాల కొబ్బరి తోటలో ఉన్న కొబ్బరి చెట్లు తొలగించి మట్టి తవ్వకాలు చేపట్టారు. మండపేట నియోజకవర్గ కపిలేశ్వరం మండలం కేదార్లంక గ్రామ పంచాయతీ పరిధిలో మట్టి లారీలను కొందరు స్థానికులు లారీలను ఆపి గొడవ చేశారు. మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం మండలం అంగర పోలీస్ సిబ్బంది విఆర్ఓ వచ్చి 3 లారీలను స్వాధీనం చేసుకుని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. అక్కడికి కూతవేటు దూరంలో ఉన్న తమ పరిధి కాదంటూ వదిలేశారు. దీంతో అధికారులు మట్టి మాఫియాకు సహకరిస్తున్నారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్మిషన్లు లేకుండానే పంట భూముల్లో ఉన్న మట్టిని కేటుగాలు దోచేస్తున్నారని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు, రెవెన్యూ, మైన్స్ అధికారులు దళారుల దోపిడీపై దృష్టి సారిస్తే భూదోపిడీ అరికట్టే అవకాశం ఉందని అంటున్నారు. తూతూ మంత్రంగా కేసులు నమోదు చేసిన మట్టి మాఫియా ఆగడాలు అరికట్టడం కష్టమేనని, అడ్డుకోకుంటే పంట, లంక భూముల కరిగిపోయే ప్రమాదం ఉందని ఆవేదన చెందుతున్నారు.